బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ పురాణం 2వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. దిలీప మహారాజు వేటకేగుట. అయితే ఈ మాఘమాసం అనేది చాలా పుణ్యప్రదమైనది, ఎంతో ఫలవంతమైనది. మనం చేసే కొద్దిపాటి పుణ్యకార్యం చేత మన పాపాలన్నీ కూడా తొలగించుకోవటానికి ఉత్తమోత్తమైన మాసం. అయితే మరి ఈ మాసంలో చేయవలసిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా మనకు ఋషులు మునులు తెలియచేశారు. మాఘ పురాణం అనేది మనకు 3-4 పుస్తకాలలో వైవిధ్యభరితంగా చెప్పారు, కానీ సారాంశం మటుకు ఒకటే. అందులో ఒక విధమైన పుస్తకాన్ని ఎంచుకొని అందులో ఉన్న విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. పద్మపురాణంలో చాలా చక్కగా స్పష్టంగా తెలియజేశారు. ఈ మాఘ పురాణం ఏంటంటే దిలీప మహారాజు వేటకెళ్ళాడనమాట. అయితే ఎందుకు వేటకెళ్ళాడు అని అంటే ఆయన పరిపాలన చేసే రాజ్యంలో ఏంటంటే క్రూర జంతువులతోటి ఆ గ్రామ ప్రజలంతా కూడా బాధపడుతున్నారు. వాళ్ళ బాధను తొలగించడానికి, వాళ్లకు ఆనందాన్ని కలిగించడానికి కూడా దిలీప మహారాజు వేటకు బయలుదేరాడు. చక్కగా వేటాడాడు, వాళ్ళందరికీ కూడా శాంతిని కలిగించాడు. అయితే అక్కడే ఒక సరస్సు దగ్గర కూర్చొని ఎంతో చక్కగా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని ఆయన తన రాజ్యానికి బయలుదేరుతున్నాడు. ఈ సందర్భంలో హరీతుడు అనే ఒక బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడనమాట. రాజుకు నమస్కారం చేసి, ఏంటి రాజా నువ్వు ఇలా వస్తున్నావు అని అంటాడు. అప్పుడు దిలీప మహారాజు ఏమంటాడంటే, ఇలా నా ప్రజలకు కూడా క్రూర జంతువుల చేత ఇబ్బంది కలుగుతోంది, మరి వారందరికీ కూడా సుఖశాంతులు కలిగించటం కోసం వేటకై వచ్చాను, పని అయిపోయింది, మళ్ళీ రాజ్యానికి తిరిగి బయలుదేరాను అంటాడు. మీరు ఎక్కడికి వెళుతున్నారంటే, నేను నదీ స్నానం చేయడానికి వెళ్తున్నానంటే, ఇప్పుడేంటి నదీ స్నానం అని అడుగుతాడు రాజు. అయ్యో నీకు మాఘమాసం గురించి తెలీదా స్వామి అని అంటాడు. తెలీదు అని అంటే చెప్పండి కదా కొంచెం అంటే, లేదు ఇప్పుడు సమయం మించిపోతోంది, సూర్యోదయం సమీపిస్తోంది, నేను త్వరగా వేగమే వెళ్ళి నదీ స్నానం చెయ్యాలి, ఈ మాఘమాసం గురించి స్నాన ఫలితం గురించి మీ కుల గురువు అయిన వశిష్ఠుల వారిని అడిగి తెలుసుకోండి అని చెప్పి అంటాడనమాట హరీతుడు. అయితే తర్వాత చిన్నగా దిలీప మహారాజు రాజ్యానికి చేరుకుని చీనాంబరాలు ఎంతో చక్కగా సర్వ అలంకార భూషితుడై కులగురువు అయిన వశిష్ఠుడిని సమీపిస్తాడనమాట. అయితే వశిష్ఠుడికి నమస్కారం చేస్తారు. ఏం రాజా రాక వచ్చారు, ఏటి సంగతులు, కుశల ప్రశ్నలు వేస్తారు. అయితే ఆ తరువాత మాటల్లో అప్పుడు దిలీప మహారాజ్ చెప్తాడనమాట, నేను ఇలా వేటకెళ్ళాను, వస్తున్నప్పుడు ఇట్లా హరీతుడు అనే ఒక బ్రాహ్మణుడు కనిపించాడు, అయితే అతను మాఘమాసం గురించి, ప్రశస్తి, నదీ స్నాన వైభవం గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు అని చెప్తాడు. అలాగే అంటూ కూడా అసలు నిజంగా మాఘమాసం గురించి ఆ పురాణాన్ని శ్రవణం చెయ్యాలన్నా కూడా, వినాలన్నా శ్రవణం చెయ్యాలన్నా కూడా ఆసక్తి కలగటం కూడా పుణ్యప్రదమని చెప్తూ ఉంటారు. ఎంతో ఫలవంతమైనది. మనం ఎంతో కఠోరమైన నియమనిష్టల చేత యజ్ఞయాగాదులు చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో, కేవలం స్నానం చేస్తే అంత ఫలితం వస్తుంది. చాలామంది ఆశ్చర్యపోతారు, ఏంటి స్నానం చేస్తే అంత ఫలితం ఉంటుందా అని అంటారు. నిజమండి, మాఘమాసంలో స్నానం చేస్తే అంత ఫలితం ఉంటుందన్నమాట. అయితే దిలీప మహారాజ్ అంటాడు, మరి ఆ వృత్తాంతం ఏంటో మాకు సెలవియండి, మేము కూడా తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటారు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తారనమాట, గంధర్వుడు పులిముఖంతో ఉన్న ఇతివృత్తాన్ని చెప్పటానికి మొదలు పెడుతూ ఉంటారు. అయితే 2వ అధ్యాయంలో ఏంటంటే దిలీప మహారాజు వేటకు వెళ్ళటం, హరీతుడు అనే బ్రాహ్మణుని కలుసుకోవటం, ఆ తర్వాత మాఘమాసాన్ని గురించి అతను ప్రస్తావించటం, ఈ విషయాలన్నీ కూడా వశిష్ఠుల వారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా మనకు 2వ అధ్యాయంలో చాలా క్లుప్తంగా చెప్పారనమాట. ఎవరైనా కూడా ఎంతో చక్కగా ఏంటంటే మనోవాక్కాయ కర్మలు అంటే ఏంటిది, మన మనస్సులో చేసే ఆలోచనల ద్వారా ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటారు. మనం మాట్లాడే మాటల ద్వారా ఎన్నో కర్మలు, దానివల్ల ఎన్నో పాపాలు. అవునా, మనం చేసే ప్రతి పని వెనక కూడా కొంచెం పుణ్యం కొంచెం పాపం ఉంటూ ఉంటుంది. అయితే పాప నివృత్తికై, పుణ్య సముపార్జనకై
ఆనందప్రదమైన జీవితాన్ని గడపడానికి, మనం చేసిన పాపాలను తొలగించుకోవటానికి మనకు పరమేశ్వరుడు ఒక అద్భుతమైన ఉపాయాన్ని కూడా సూచించారనమాట. దీనంతటినీ కూడా నైమిషారణ్యంలో సూతుడు శౌనకాది మహాములందరికీ కూడా ఎంతో అద్భుతంగా వివరించారనమాట. ఈ మాఘమాసంలో నైమిషారణ్య ప్రదేశ సందర్శనం కూడా ఎంతో ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. అక్కడ నైమిషారణ్యం మనం సందర్శన చేయటం, అక్కడ నదిలో స్నానం చేయటం, అసలు కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఇప్పుడు మనకి మానవ జన్మ లభించింది అని అంటే ముందు ఎన్ని జన్మలు, అన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేశామో వాటికి లెక్కే ఉండదు. అయితే వీటన్నిటినీ కూడా రూపుమాపుకోవచ్చు ఒక్క స్నానంతో. అయితే చాలామందికి సందేహం కలగచ్చు, స్నానంతోనే పాపాలు ఎలా మునిగిపోతాయి అని. అయితే ఒక్క మునక వేసినంత మాత్రానే మన పాపాలు ఎలా తొలగిపోతాయి అని. మనం స్నానం చేసే ముందర ఒక శుద్ధ సంకల్పం, తెలిసో తెలియకో ఎన్నో రకాల తప్పులు పాపాలు చేశాను, అవన్నీ తొలగిపోవాలి. స్వచ్ఛమైన హృదయంతో మళ్ళీ మనం కొత్త జీవితాన్ని నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో నలుగురికి ఆదర్శప్రదమైన జీవనాన్ని కొనసాగించాలి, దానికి తగిన శక్తిని అనుగ్రహించు అంటూ కూడా భగవత్ ప్రార్థన చేసి మనం మునకలు వేయాలి. అలా వేయటం వల్ల ఏమవుతాయి అని అంటే, ఎలా అయితే నదిలో మునకలు వేస్తామో మన పైనుంచి నీళ్లు వెళ్ళిపోతుంటాయి కదా, మన పాపాలన్నీ కూడా అలా ముందుకు సాగిపోతాయి అన్నమాట, వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే ఎందుకు నీళ్ళకే అంత శక్తి ఉంది అని అంటే, మునులు, తపోధనులు, పీఠాధిపతులు, పుణ్యమూర్తులు ఎప్పుడైతే నదిలో స్నానం చేస్తారో వాళ్ళ శక్తి అంతా కూడా నది నీళ్లు గ్రహణ చేస్తాయి. అలాగే ఈ మాసంలో, మాఘమాసంలో ఏంటంటే ముఖ్యంగా సూర్యకాంతి అన్నమాట విశేషంగా ఉంటుందన్నమాట, ప్రజ్వలంగా జ్వాజ్వాల్యమానంగా కూడా ఉంటుందన్నమాట. సో ఆ సూర్యశక్తి అనేది నీళ్లు గ్రహణ చేస్తాయి. అంటే ఇప్పుడు మనం సూర్యశక్తిని మనం నేరుగా తీసుకోలేం కదా, నీళ్ళ ద్వారా మనం ఆ శక్తిని సముపార్జన చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర కాంతి, అలాగే మనకేంటంటే మాఘమాసం అనగానే ఉత్తరాయణ పుణ్యకాలం అన్నమాట, దేవతలకు మనకు ప్రాతకాలం అని చెప్తూ ఉంటారు. సో దైవీ శక్తి కూడా పరిపూర్ణంగా ఉంటుంది. సో ఈ రకాల దైవీ దేవతలు, ఋషులు, మునులు అందరి శక్తి కూడా నీళ్లు గ్రహణ చేస్తాయి. అటువంటి నీళ్ళల్లో మనం స్నానం చేయటం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది. అయితే చాలామందికి సందేహం కలగచ్చు, మరి మనం నదులకు వెళ్ళలేం కదా, మరి ఎలా అని అనుకుంటారు. పర్వాలేదు, ఇంట్లో బకెట్ నీళ్ళల్లో నదుల పేర్లను తలుచుకొని స్నానం చేసినా కూడా సమానమైన ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇంతకీ దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు పులిముఖం కలిగిన ఒక గంధర్వుని కథ గురించి తదుపరి అధ్యాయాలలో చాలా అద్భుతంగా వర్ణించారు. మరి అవి మళ్ళీ మనం తదుపరి కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.